Hi, welcome to Ajas Coffee with CXO. Today we have Arun Kumar Akula with us. Let's see his journey in Aja Coding Tutor. Hi Arun. హాయ్ ఇంద్రనీల్. సో అరుణ్ చెప్పండి, మీరు ఎలా అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా జాయిన్ కావాల్సి వచ్చింది, దాని గురించి కొంచెం మన వ్యూవర్స్కి చెప్తారా? Sure. Firstly, my name is Arun Kumar. I am from Siddipet. I completed my BSc Computer Science in 2023. ఓకే. And నా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయాక నేను ఏం చేశానంటే బయట కోచింగ్ తీసుకున్నాను అమీర్పేట్లో. సో Okay. అరౌండ్ 6 to 8 months వరకు స్పెండ్ చేశాను. మ్మ్. అండ్ నాకేంటంటే అక్కడ నేను రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను, వస్తున్నాను, ఓకే. ఒక 2 hours 3 hours ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ Okay. నాకేంటంటే అక్కడ ఏదైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే నేను ప్రాక్టీస్ టైంలో నాకు ఏదైనా డిపెండెన్సీస్ అనేది డెవాప్స్లో ఇన్స్టాల్ చేయాలన్నా కూడా అదొక టఫ్ టాస్క్ అనమాట. అవును. సో దానికి ఏంటంటే నాకు ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లేదు. అప్పుడు Okay. నేను ఏంటంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే మన గైడెన్స్ ఉంటుంది, చేయొచ్చు, ఓకే. ట్రైనర్స్ కూడా అవైలబుల్ ఉంటారని చెప్పేవారు. సో వైల్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ నేను వాళ్ళకి కాంటాక్ట్ అవుతే ఓకే రేపు ట్రైనర్ వస్తాడు, రేపు చేద్దాము ఓకే. అన్నట్టు చేసేవాళ్ళు. అప్పుడు నాకు నా టాస్క్ ఏమయ్యేదంటే పెండింగ్లో అయ్యేది. ఓకే. సో అలా నాకు గ్యాప్ వచ్చేది. అంటే ఇంకా గ్రాప్ చేసుకుందామన్నా, ఇలా చేద్దామన్నా కూడా గ్యాప్ వచ్చేది. సో ఓకే. నేను నా ఓన్గా కూడా ఆఫ్టర్ ట్రైనింగ్ నా ఓన్గా కూడా మళ్ళీ యూట్యూబ్లో కూడా నేను జాయిన్ అయ్యాను కొన్ని కమ్యూనిటీస్లో. ఓకే. జాయిన్ అయ్యి అక్కడ కూడా నేను నేర్చుకున్నాను. కానీ ఎంతైనా కూడా నాకు హ్యాండ్స్ ఆన్ అనేది నేను గ్రాస్ప్ చేసుకోలేకపోయాను. ఓకే. అండ్ ఫైనల్గా ఏంటంటే వన్ ఫైన్ డే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇట్లా ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి మా అంకుల్ ఏం చెప్పారంటే ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవుతావా అని అన్నాడు. సో అప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు నాకు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లేదు నాకు. ఏంటంటే మామూలుగా మా అంకుల్ ఏం చేశారంటే అతనితోటి ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారో రిఫర్ చేసేవాళ్ళు నాకు కాన్ఫరెన్స్ తీసుకున్నారనమాట. ఓకే. తీసుకొని నీ పేరేంటి, ఏం చేసావు అన్నీ అడిగారు. అడిగితే నా డీటెయిల్స్ చెప్పాక అతను ఒక క్వశ్చన్ అడిగాడు, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయగలుగుతావా అని అన్నారు. ఓకే. అంటే చేయగలుగుతా అన్నాను. అప్లికేషన్ డిప్లాయ్ చేసి నాకు ఒక పర్టికులర్ పోర్ట్ అనేది మోడిఫికేషన్ చేస్తావా అని అన్నారు. ఓకే. అనగానే నాకేంటంటే అప్పుడు నేను కాన్ఫిడెన్స్ చెప్పలేకపోయా. ఓకే చేస్తాను అని అన్నారు. అన్నాక అతను ఏమన్నారు, ఓకే నువ్వు ఒకసారి నాకు రేపు కాల్ చేసి ఆఫీస్కి రండి అని చెప్పారు. ఓకే అని చెప్పాను. తర్వాత నేను ఆ రోజు నైట్ అంతా కూర్చొని ఆ టామ్ క్యాట్ ఏంటి, యాక్చువల్గా నాకు బయట కోచింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు టామ్ క్యాట్ ఒక వెబ్ సర్వర్ అని చెప్పారు తప్ప ఓకే. ఆ వెబ్ సర్వర్ ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు, ఎలాంటివి చేయొచ్చు అని చెప్పేసి అలా పోర్ట్ నంబర్ ఇలా చేంజ్ చేయాలి అవన్నీ లేదు, అసలు నాకు ఇది కూడా తెలియదు. యాక్చువల్గా మనకి డివాప్స్లో ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా నాకు అసలు ఏమీ ఐడియా లేదు అప్పుడు. జస్ట్ ఏంటంటే నేను ఇన్స్టిట్యూట్ పోయేది, నేర్చుకునేది, జస్ట్ వాళ్ళు ఏదో చెప్పారో అదే ప్రాక్టీస్ చేసేది. నాకు సెల్ఫ్ లెర్నింగ్ అనేది అసలు ఏమీ కూడా తెలియదు. సో ఏంటంటే ఆ రోజు నైట్ అంతా కూర్చొని కూడా రిఫరెన్సెస్ తీసుకొని ఏదో చేశాను. అయినా కూడా నేను అసలు గ్రాస్ప్ చేసుకోలేకపోయాను అసలే. సో మా అంకుల్ అన్నారు, సరే పోనీలే లైట్ అయ్యేదేముంది. సో నేను ఒకసారి మామూలుగా నువ్వు అయితే యూట్యూబ్ సిరీసెస్ ఇలాంటివి చూడు అని చెప్పారు. ఓకే అని చెప్పేసి అలా కూడా ఒక 15-20 days కంటిన్యూ చేశాక ఏమైందంటే ఒక రోజు మళ్ళీ ఆయనే నాకు కాల్ చేసి ఇలా అజా కన్సల్టింగ్ సర్వీసెస్, సో ఇట్లా నానక్రమ్గూడలో ఉంటుంది, సార్ నువ్వు వెళ్ళు కనుక్కో, ఒకవేళ అక్కడ వాళ్ళు ఏం చెప్తారో చూడు, నీకు నచ్చితే చూడు అని అన్నారు. సో నేనేం చేసా, ఒకరోజు వచ్చాను, వచ్చి మామూలుగా మన మేనేజ్మెంట్ వాళ్ళతోని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు నాకు ఓరియంటేషన్ ఇచ్చారు. సో నేను కూడా ఆలోచించా, ఎవరైనా కూడా ఒక కంపెనీకి వస్తున్నావు, ఇంత అమౌంట్ పెడుతున్నాము అంటే కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటా. సో చేసుకున్నాక ఏంటంటే అప్పుడు ఇంత హైప్ లేదు. అంటే ఏంటంటే ఇక్కడ చూసా కూడా ఒక 5-10 members అరౌండ్ అంతే ఉన్నారు డెవాప్స్లో అంతే. తర్వాత నేను చూసా, తెలుసుకున్నాను, ఓకే ఎన్విరాన్మెంట్ బాగుంది ఇక్కడ. వీళ్ళు చెప్పింది కూడా ఫనీ సార్ తోటి కూడా నేను మాట్లాడాను. మాట్లాడితే సార్ ఏమన్నారంటే, బాబు నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాకు సంబంధం లేదు, నువ్వేం చేసావో సంబంధం లేదు, ఇంతవరకు ఏదైందో అది వదిలేసి నీకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి నువ్వు ఫ్రెష్గా నేర్చుకుంటావా, ఉన్న సబ్జెక్ట్ తోటి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకుంటావా చేసుకో అన్నారు. ఓకే అని చెప్పేసి నేను కూడా
సరే మూవ్ అవుదామని చెప్పేసి మా పేరెంట్స్తో డిస్కస్ చేశాక ఓకే వాళ్ళు కూడా ఓకే అన్నారు, వచ్చి జాయిన్ అయ్యాను వితౌట్ ట్రయల్ పీరియడ్. అండ్ వన్ మోర్, మా ఫ్రెండ్ రోహిత్ అని ఉన్నారు. అసలు యాక్చువల్గా నాకు అతను ఇక్కడ చేస్తారని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక సడన్గా రోహిత్ న్యూస్ చూడగానే ఎలా ఉంది రోహిత్ ఏంటంటే బాగుంది, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 2 months అవుతుంది జాయిన్ అయ్యి కూడా, నేను బాగానే నేర్చుకుంటున్నాను అన్నారు. అన్నాక నాకు కూడా ఇక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అలా నేను మా పేరెంట్స్తో డిస్కస్ చేసి వచ్చి వితౌట్ ట్రయల్ పీరియడ్లో నేను జాయిన్ అయిపోయాను. అలా ఇక కంటిన్యూ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాకు బయట ఇన్స్టిట్యూషన్స్కి చేసుకోలేము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే అక్కడ ఏంటంటే జస్ట్ నీకు ఒక స్మాల్ వెబ్ అప్లికేషన్స్ అనేవి మన గిట్టబ్లో చాలా ఉంటాయి. ఈవెన్ అది ఇప్పుడు నేను కూడా చేయగలుగుతా. సో అది అసలు వాళ్ళు చెప్పేదానికి తీసుకునే అమౌంట్కి అసలు వర్త్ కాదు. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ గురించి అయితే మేము ఆలోచించలే, ఎందుకంటే తర్వాత నాకు అర్థమైంది ఓకే మనం పెట్టే అమౌంట్కి ఇక్కడ అసలు వీళ్ళకి వర్తే కాదు, అసలు వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ కూడా ఉండదు. సో ఎందుకంటే మనకి ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ అంటున్నాను తప్ప మనకి స్టైఫండ్ ఇస్తున్నారు, అలాగే మళ్ళీ ట్యూటర్స్ని అలొకేట్ చేస్తున్నారు. ట్యూటర్స్ కూడా మళ్ళీ ఏంటంటే ఏదో బయట ఇన్స్టిట్యూషన్లో చెప్పేలాగా అలా కాదు, రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే. సో ఇప్పుడు మాకు కిరణ్ అనే ట్రైనర్ చాలా పర్ఫెక్ట్, అసలు ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా నీకు మైండ్లోకి వెళ్ళిపోవాలి, అలా చాలా ఎక్స్పర్ట్. సో అలా నాకు ఏంటంటే వచ్చిన స్టార్టింగ్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సో నాకు ఇక్కడికి వచ్చాక ఏంటంటే హ్యాండ్స్ ఆన్ నేర్చుకుంటున్నా ఫస్ట్. డైలీ టాస్క్ చేయడం కానీ ఇలా కొంచెం చిన్న చిన్న టాస్క్లు చేయడం వల్ల ఈరోజు ఏమైందంటే నాకు అప్ టు క్లౌడ్ అయిపోయినాక డెవాప్స్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నానో అప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉండే. ఆ చిన్న కన్ఫ్యూజన్ కూడా నాకు ఇట్లా ఒకరోజు ట్రైనర్ చెప్పాడు, మీరు ఇలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాకు చెప్పండి అని అన్నారు. సరే అని చెప్పాము, ఇలా మాకు స్ట్రక్చర్స్ అర్థం అవ్వట్లేదు, ఏదో ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి, అది ఎలా అని అడిగితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనెక్స్ పర్ఫెక్ట్ అవ్వండి, ఆ లైనెక్స్లో ఫోల్డర్ స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్ అవ్వండి అని చెప్పి ఫస్ట్ లైనెక్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఫోల్డర్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఆ కమాండ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత యూ విల్ బి గోయింగ్ ఫర్ క్లౌడ్ కానీ డెవాప్స్ కానీ. అవి ఫండమెంటల్స్ బేసికల్గా. సో అలాగే నేర్పించారా ఇక్కడ? అవును, ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి ఫ్రమ్ స్క్రాచ్, ఇతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, బయట నేర్చుకున్నాడు కదా, సో ఈయనకి మళ్ళీ మనకి స్క్రాచ్ నుంచి అవసరం లేదు అనేది ఏమీ లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెళ్ళి నీకు వచ్చేంత వరకు నేర్చుకో. మళ్ళీ మన డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మరి? షూర్, డెఫినెట్లీ డెఫినెట్లీ. వాళ్ళని కాకపోయినా మాకు ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ కూడా చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇప్పుడు అరౌండ్ 2 years 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. అలా ఇక్కడ కల్చర్ ఎలా ఉంది మరి అజాలో? మీకు కల్చర్ అంటే కంప్లీట్గా వచ్చేసి ప్రొఫెషనల్ కల్చర్. లైక్ అంటే నా ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు కదా, అక్కడ ఎవరు బ్లాక్ లో వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరు ల్యాప్టాప్ లో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ గారు ఎవరు ఇప్పుడు అమీర్పేటలో చూసినా ఇక్కడ చూసినా అలానే ఉంటుందా, లేకపోతే ఒక కంపెనీలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందా? లేదు, ఒక కంప్లీట్ ఒక ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఏంటంటే మనకి డైలీ లాగిన్స్ లాగౌట్ వే ఆఫ్ ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు జూనియర్స్ కదా, వీళ్ళు సీనియర్స్ కదా, ఇలాంటివి కూడా లేదు. నీకు ఏదైనా డౌట్ వచ్చిందా సీనియర్స్ చెప్తున్నారు, సీనియర్స్ కాకపోతే ట్యూటర్స్ చెప్తున్నారు, పర్లేదు చాలా బాగుంది. మరి మీరు ప్రాక్టీస్ చేయడానికి టాస్క్లు ఇస్తున్నారా ట్యూటర్స్? వీళ్ళు ఇస్తున్నారు, డైలీ టాస్క్లు ఇస్తారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక టూల్ ఉంది మాకు ఏంటంటే ఇప్పుడు డాకర్ అయిపోయి క్యూబర్నెటిస్ అనే టూల్ అవుతుంది అనమాట. సో ఆ టూల్ కి సంబంధించింది అది కంప్లీట్ కాకముందుకే ఆ టాస్క్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మీకు దీని మీద నేను రేపు చెప్పేదానికి ముందే మీకు ఒక ఐడియా రావాలి దాని మీద, అప్పుడు మీరు మీరు ట్రై చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. అది మీకు చెప్పిన తర్వాత మీకు క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఉంది. మరి ఇప్పుడు మీరు టాస్క్ చేస్తున్నప్పుడు లెట్స్ సే మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయి అనుకోండి, అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి? మాకు డౌట్స్ వస్తే మేము ట్యూటర్ని కూడా ట్రైనర్ని కూడా కన్సల్ట్ అవుతాము. సో ఇఫ్ ట్రైనర్ అవైలబిలిటీ లేకపోతే మాకు ఫ్లోర్ మీద కూడా ఇది మెంటర్స్ ఉన్నారు. సో మెంటర్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కోడింగ్ ట్యూటర్స్ అంటున్నాం కదా, ఇప్పుడు మనం అమీర్పేటలో నేర్చుకున్న ట్రైనర్స్కి ఇక్కడ ఉన్న కోడింగ్ ట్యూటర్స్కి ఏం తేడా అనిపించింది మీకు? వాళ్ళు ఏంటంటే జస్ట్ నీకు ఏదైతే కావాలో అదే చెప్తారు. అంటే మనకి ఇన్ డెప్త్ గా చెప్పకుండా వాట్ ఈస్ డాకర్, వాట్ ఈస్ క్యూబర్నెటిస్, దట్స్ ఇట్.
అంత మించి వాళ్ళు ఏమీ కూడా చెప్పరు మనకి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, లైనెక్స్లో నేను ఫోల్డర్ స్ట్రక్చర్స్ నాకు తెలియకపోతే అసలు ఏం చేయాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అలాంటివి నాకు ఏం తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు కంప్లీట్గా స్క్రాచ్ నుంచి వెళ్ళి చెప్తున్నారు. ఓకే, సో అలా బాగానే అర్థమవుతుంది. అరుణ్, మరి నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి కాన్ఫిడెన్స్ కావాలి, ఆ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా? మరి ఇప్పుడు అజా అంటుంది మీకు మీ రెస్పాన్సిబిలిటీ, మీ కెరియర్ రెస్పాన్సిబిలిటీ అంటే మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి అజా అంటుంది. మరి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నారా లేదా? ఇంటర్వ్యూస్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే మనకి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనకి కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటంటే మనకి రెగ్యులర్ మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మనకి వీక్కి 2 మాక్ ఇంటర్వ్యూస్ పెడతారు. వన్ ఈజ్ సాటర్డే అండ్ వన్ ఈజ్ ఫ్రైడే ఆర్ ఆల్టర్నేటివ్ డేస్. సో అది ఎలా అంటే ఒక ఎంప్లాయీ అవైలబిలిటీ బట్టి మనకి ఇక్కడ ఫ్లోర్ మీద ఎవరైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళతో కానీ మనకి మాక్ ఇంటర్వ్యూస్ అవుతాయి. సో నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాను. సో అర్జున పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాను. సో నాకు అప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఎక్కడో కొంచెం భయం. సో ఫనీ సార్ వచ్చారు, మాట్లాడారు, అరుణ్ అటెండ్ అవుతున్నావు అన్నారు. అటెండ్ అవుతున్నా సార్ అన్నాను. అన్నాక తర్వాత సరే నువ్వు అటెండ్ అవ్వు, భయపడకు, వస్తే వచ్చింది పోతే పోయింది, నీకు ఇక్కడ జాబ్ లేదా, ఇక్కడ జాబ్ అక్కడ లేకపోతే ఇక్కడ నీకు జాబ్ ఉంది, నువ్వు సర్వైవ్ అవ్వలేదు ఇవాళ కాకపోతే రేపు, జస్ట్ ఫర్ నీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసమే నీకు అటెండ్ గా అని చెప్పారు. సో నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యాక నాకు అరౌండ్ 8 o'clock అలా షెడ్యూల్ చేశారు. అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యాక 2 days తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ పంపారు. సో ఎలా అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని టూల్స్ అనేటివి మనకి కాలేదు. సో అప్పటికైనా కూడా మేము 70% వరకు ఇచ్చాము, బట్ అక్కడ వాళ్ళు ఎక్కడ సాటిస్ఫై కాలేదు మాకు తెలియదు, కానీ ఒక బెస్ట్గా మేమైతే ఇచ్చాము. బట్ నీకైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటున్నాయి? మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఎవరు మన వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ కూడా నీకు అర్థమైంది ఎలా తీసుకుంటారు, ఎంత డీప్గా వెళ్తారో అని. ముందు ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూస్లో జస్ట్ స్టార్టింగ్లో ఒక టాపిక్ని అడిగేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటుండే. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా చేంజ్ అయినాయి అంటే దే వాంట్ ఎంటైర్ ఎండ్ టు ఎండ్. అంటే మీరు ఒక అప్లికేషన్ని డెవలప్మెంట్ స్టేజ్ నుంచి డిప్లాయ్మెంట్ స్టేజ్ దాకా ఎలా తీసుకొచ్చారు, ఆ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత దాన్ని ఎలా స్కేల్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అలా చేంజ్ అయిపోయినాయి. ముందు ఏంటి అంటే ఇఫ్ యూ ఓన్లీ నో ఆఫ్ ద డిప్లాయ్మెంట్ సరిపోతుండే, ఇప్పుడు డెవలప్మెంట్ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను అందుకే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోమన్నాం. మీరు ఫస్ట్ డెవాప్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను, మీరు డెవాప్స్ ఫస్ట్ చూస్ చేసుకునేటప్పుడు కోడింగ్ లేదు అనుకొని జాయిన్ అవుదాం అనుకున్నారా, లేకపోతే జస్ట్ ఎందుకు అనుకున్నారు? ఎగ్జాక్ట్లీ, నేను కోడింగ్ లేదు అనుకుని జాయిన్ అవుదాం అనుకున్నాను. సో నాకు ఏంటంటే కోడింగ్ అంటే చాలా భయం. అంటే భయం అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెవాప్స్కి ముందు కూడా డిగ్రీ కంటిన్యూ చేస్తూనే నేను బయట ఒక ఇన్స్టిట్యూట్లో నేను జావా నేర్చుకున్నాను. సో అప్పుడు ఏంటంటే నాకు అక్కడ వచ్చి చెప్పేది ఎలా అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఒక 400 మంది 100 మంది కూర్చునేది. అంతమంది అలా కూర్చొని ఏదో మనకి టెంపుల్స్లో ప్రవచనాలు చెప్తారు కదా, అలా చెప్పేవాళ్ళు. నాకు అర్థం కాకపోయేది. మళ్ళీ మనం ఆ ట్రైనర్ దగ్గర పోయి ఏమైనా అడుగుదామన్నా కూడా ఇవాళ అడుగుతాం, రేపొద్దున మళ్ళీ నువ్వెవరు అన్నట్టు చూస్తారు. అయినా అంత మందిలో అడగడానికి ఛాన్స్ కూడా దొరుకుతుందా? అంటే దొరుకుతుందా అంటే ఇక అది ఒక లక్కీ డ్రాప్ అనుకోవాలి. అలా నేర్చుకున్నాను. సరే వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టారు, టెస్టులు పెడితే కూడా నాకు ఏదో పక్కనోడు దాంట్లో చూసి చేసేది అప్పటి వరకు. నాకు అసలు ఇక కాన్సెప్ట్స్ అర్థం కాలే, ఇది నాకు అర్థం అవట్లేదు, కోడింగ్ ఎలా ఉంది అని చెప్పేసి డ్రాప్ అయిపోయా. డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా డిగ్రీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు నేను డెవాప్స్ కోచింగ్ తీసుకున్నాను. తీసుకొని అక్కడ కూడా ఇక సేమ్ ప్రాబ్లం ఉండే. సరే ఇక్కడికి వచ్చినాక సరే ఇక్కడ జాయిన్ అయిదాం, డెవాప్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిదామని అనుకున్నా. సరే అని చెప్పేసి డెవాప్స్ నేర్చుకుంటున్నా, అంత బాగానే ఉంది. ఒక మిడ్ ఆఫ్ డెవాప్స్ వాళ్ళు ఏమన్నారంటే మీకు పైథాన్ ఇంపార్టెంట్ అన్నారు. పైథాన్ ఇంపార్టెంట్ అని తెలుసు, మరీ కోర్ పైథాన్ ఇంపార్టెంట్ అని తెలియదు కదా. సో ఫనీ సార్ ఏమన్నారంటే మీరు పైథాన్ నేర్చుకోవాలి, నీకు వద్దన్నా ఏం చేసినా నాకు సంబంధం లేదు, నువ్వు నేర్చుకో అన్నాడు. ఎందుకు అంటే డెవాప్స్లో పైథాన్ అనేది ఒక స్క్రిప్టింగ్ ఇంపార్టెంట్, ఆటోమేషన్ పర్పస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక కంప్యూటర్, ఒక పర్టికులర్ అప్లికేషన్ ఒక కంప్యూటర్లో ఉండదు, మల్టిపుల్ కంప్యూటర్స్లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. సో వీఆర్ డిప్లాయింగ్ ఎనీ అప్లికేషన్, దాంట్లో క్లస్టర్ ఆఫ్ కంప్యూటర్స్లో డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి దానిలో కొన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి, అమెజాన్ బిగ్ బిలియన్ డే ఉంది కదా,
దానిలో పీక్ టైం లేనప్పుడు లెట్స్ ఒక 100 సర్వర్స్కి సరిపోతుంది. అవును. కానీ పీక్ టైం ఎప్పుడైనా బిగ్ బిలియన్ డే ఇలా ఉందనుకోండి, దానికి కనీసం ఒక 1000 సర్వర్స్ అట్లా కావాలి. సో దాని స్కేల్ కావాలంటే మీరు కొన్ని స్క్రిప్ట్స్ రాయాలి, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయాలి. సో టెరాఫామ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ వాటి అన్న వాడచ్చు, లేకపోతే ఆ పైథాన్తో రాయొచ్చు. సో అందుకని చెప్పేసి మేము ముందే చెప్పాం మీకు పైథాన్ ఇంపార్టెంట్, మీకు డెవాప్స్, మీకు కోడింగ్ వద్దనుకున్న వాళ్ళకి కూడా మేము కోడింగ్ నేర్పిస్తున్నాం. ఎందుకంటే వీ సీ దట్ ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ అని. అది నేర్చుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ దానికి ఏమైనా మిమ్మల్ని ఛార్జ్ చేశారా, ఏమైనా అడిగారా? నో, ఏమి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చేయలేదు. ఇంకా ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే నాకు కావాల్సింది ఓన్లీ AWS డెవాప్స్ అని మాత్రమే అనుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మల్టీ క్లౌడ్ నేర్పిస్తా అంటున్నారు, పైథాన్ నేర్పిస్తా అంటున్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయి జావాలో కూడా కూర్చో అని చెప్తున్నారు. ఎందుకు అంటే అన్ని ఇప్పుడు టెక్నాలజీ అనేది మనకు మారిపోతా ఉంది. ఈవెన్ డెవలపర్స్ కూడా వాళ్ళు ఏంటంటే డెవాప్స్ నేర్చేసుకుంటున్నారు. అప్గ్రేడ్ అయితేనే ఉండాలి. ఇప్పుడు ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్ అయినా కానీ మీరు అప్గ్రేడ్ కాకపోతే మీరే వెనకబడిపోతారు. అందుకనే మాకు తెలుసు, ఇవన్నీ మేము చూసాం కాబట్టి వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. సో వీ థాట్ దట్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ద ఫ్యూచర్, అప్పుడు నుంచి దానికి ఇప్పటి నుంచే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే అందుకని ఇప్పుడు పైథాన్ ఆటోమేషన్ ఇప్పటికీ ఇంకంత మార్కెట్లో అంత వెల్ వర్స్డ్ కాదు, కానీ వీ థాట్ దట్ విల్ బీ ద ఫ్యూచర్. అందుకని చెప్పేసి పైథాన్ కూడా మీకు కోర్ పైథాన్ అమ్మని నేర్పిస్తున్నాం. సో దట్ యూ కెన్ యూజ్ దిస్ ఆటోమేషన్ అండ్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. అదే అవుతుంది కదా ఇప్పుడు. అవును, డెవాప్స్లో నీకు అడ్వాన్స్ టూల్స్ వాడాలంటే స్క్రిప్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దానికి మనకి పైథాన్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో అరుణ్, అజా మీకు 1000 hours ఆఫ్ కోడింగ్ ప్రామిస్ చేసింది, అట్ ద సేమ్ టైం మీకు టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఫస్ట్ మనకి ఏంటంటే మనం ఒక సర్టెన్ అమౌంట్ కడుతున్నాం ఇక్కడ. ఓకే. అమౌంట్ ఏంటంటే అజాకి అసలు అది మ్యాటర్ కాదు. ఎందుకంటే అజా మనకి ఫస్ట్ ఏంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మీరు చెప్పినట్టు టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ టూల్స్ ఏంటంటే మనకి కోడ్ క్లౌడ్ అని చెప్పేసి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. డెవాప్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి కావాల్సింది మనము ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్. సో అది ప్రొవైడ్ చేస్తుంది. అది మనం ఏంటంటే మనం సెల్ఫ్గా తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గిట్ హబ్, ఇది ఏంటంటే ఒక కోడ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే మనకి డెవలపర్స్ కోడ్ అనేది పుష్ చేస్తారో ఆ కోడ్ లో ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు ఎవరు చేసిరు, ఎప్పుడు చేశారు అని చెప్పేసి కంప్లీట్ వర్షన్ కంట్రోలింగ్ అని ఉంటుంది అనమాట. సో అలా చాలా టూల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. మరి ఇప్పుడు మీరు కోడ్ క్లౌడ్ అన్నారు, అందులో మీకు AWS ఇన్స్టెన్స్ ఉంటుంది, అజూర్ ఇన్స్టెన్స్ ఉంటుంది, GCP ఇన్స్టెన్స్ ఉంటుంది. సో మీకు ఏ క్లౌడ్ కావాలంటే ఆ క్లౌడ్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చా? మల్టీ క్లౌడ్ ఉంటుంది. మల్టీ క్లౌడ్ యాక్సెస్ ఇచ్చారా వీళ్ళు? ఓకే. అరుణ్, మీరు అజాలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తా అన్నారు కదా, ఆ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్. అజాలో నేను ఫస్ట్ ఎప్పుడైతే నాకు కొన్ని కోర్ టూల్స్ మీద నాకు ఎప్పుడైతే గ్రిప్ వచ్చిందో ఆ తర్వాత నేను ఏంటంటే నాకు అజా ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసింది, అంటే మా టీమ్ కి ప్రాజెక్ట్ అసైన్ చేసింది. అదేంటంటే అజా లైబ్రరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్. అందులో ఏంటంటే అది ఎండ్ యూజర్స్ కి ఎలా యూజ్ అవుతుందంటే బుక్స్ అనేది బారో చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో దానిలో ఏంటంటే మేము ఎంటర్ మా టీం అందరం కలిసి కూడా దాన్ని ఇది ఫస్ట్ మాకు వీళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ ఓకే మీకు ఇంత టైం ఇస్తున్నాం, మీకు ఇప్పటి వరకే కావాలి అని చెప్పలేదు. సో ఏంటంటే మీకు ఫస్ట్ ఏం చేస్తున్నారో తెలియాలి. అప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చెప్పారంటే నువ్వు మాన్యువల్గా చేయి, నీకు ఇప్పుడు ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ యూజ్ చేసుకొని నువ్వు మాన్యువల్గా చేయి, తర్వాత నువ్వు ఆటోమేషన్ చేయి అని చెప్పారు. సో మేము అందరం మా టీం అంతా కలిసి కూడా మాకు జీరా టికెట్స్ అనేది రేజ్ చేసేవాళ్ళు. ఆ టికెట్స్ బట్టి ఒక ఎంప్లాయీకి ఏమో ఒక డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి, ఇంకొక ఎంప్లాయీకి ఏమో ఓకే ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో దాన్ని బట్టి మేము కూడా ఫాలో అయ్యాము, ఒక మాన్యువల్గా చేసాము. డాకర్ టూల్ యూజ్ చేసుకొని దాన్ని డిప్లాయ్ చేసామన్నమాట. ఓకే. ఇప్పుడు మాన్యువల్గా చేసినప్పుడు ఎన్ని సర్వర్స్ కన్జ్యూమ్ అయినాయి? ఇప్పుడు ఆటోమేషన్ కానీ డాకర్ త్రూ చేస్తే ఎన్ని సర్వర్స్ కన్జ్యూమ్ అయినాయి? యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక 3-tier అప్లికేషన్ అనమాట. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ అనేది ఉంటుంది. సో వీటికి కావాల్సింది ఏంటంటే మనకి 3 to 4 సర్వర్స్ అనేది పడుతుంది. అవును, ఇంకా కొన్ని టూల్స్ కూడా ఉంటాయి కదా, సోనార్ కానీ నెక్సస్ కానీ,
ఇవన్నిటి కూడా మీరు డిప్లాయ్ చేశారా మన క్లౌడ్లో? అవును, చేసామండి. ఓకే. ఇవన్నీ చేయడానికి ఎన్ని సర్వర్స్ పట్టాయండి? ఇవన్నీ కావాలంటే మనకి 4 to 5 సర్వర్స్ పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది అన్నమాట. ఓకే. సో ఈ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి మనం డాకరైజేషన్ అని వాడతాం. ఓకే. సో ఈ డాకరైజేషన్ ఏంటంటే ఒక సింగిల్ సర్వర్ లో మనం ఒక డాకర్ కంటైనర్ అనేది యూజ్ చేసుకొని దానిలో అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఒక డాకర్ అంటే ఇప్పుడు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది. కంటైనర్ చూసాం కదా మనం షిప్లలో కానీ వాటిలలో. ఆ కంటైనర్లో మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అది మిగతా వాటికి కనెక్ట్ కాకుండా అందులోనే ఉంటుంది. అది మల్టిపుల్ ఏ ప్లాట్ఫామ్ కంటే ఆ ప్లాట్ఫామ్ పంపించుకోవచ్చు. అందుకే కదా మనం వాడేది అది. అలానే చెప్పారా వీళ్ళందరూ? ఇట్స్ పోర్టబుల్, రైట్? ఓకే. సో అరుణ్, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ గురించి కానీ టూల్స్ గురించి కానీ అన్ని. ఇప్పుడు మీరు అజాలో జాయిన్ కావాలనుకుంటున్న కొత్త వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? లైక్ అమౌంట్ గురించి అయితే ఆలోచించకూడదు, ఎందుకంటే మనం ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే అజానే మనకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలాగే అజానే మనకి ఒక జాబ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో మనం ఏంటంటే హార్డ్ వర్క్ మనం చేస్తే 100% అష్యూరెన్స్ వీళ్ళు ఇస్తున్నారు. ఓకే. అండ్ అజా మీకు ఏమన్నా ఈజీ వే చెప్పిందా? లెట్స్ సే ఇప్పుడు మీరు జస్ట్ విత్ 3 monthsలో మీరు చేయండి, మీకు జాబ్ వచ్చేస్తే మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఈజీ వే చెప్పిందా లేకుంటే హార్డ్ వేనే చెప్పిందా మీకు? అలా ఏం లేదు, అలా అసలే చెప్పలేదు. నీకు ఫస్ట్ నేను వచ్చిన ఇంటర్వ్యూ స్టార్టింగ్ డేలోనే సార్ చెప్పారు, నువ్వు ఏదో షార్ట్ టర్మ్గా నువ్వు గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడే డ్రాప్ అయిపో. ఎందుకంటే ముందే చెప్పారు, డబ్బులు కడతా అన్న. అవును, ముందే చెప్పారు. ఓకే. ఇప్పుడే డ్రాప్ అయిపో, ఎందుకంటే ఇక్కడ నీకు మల్టీ క్లౌడ్ రావాలి, లేకపోతే నువ్వు ఏదో ఒక 2 clouds మీద అన్నా కూడా స్ట్రాంగ్ ఉండాలని చెప్పారు. ఓకే. సో నేను అప్పుడే ఆలోచించుకున్నాక తర్వాత ఓకే, ఇక్కడ కొంచెం టైం తీసుకున్నా కూడా హ్యాండ్స్ ఆన్ వస్తుంది. మళ్ళీ మనము ఎక్కడైనా కాన్ఫిడెన్స్, ఒకటి మా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయవచ్చు అని చెప్పేసి అనుకున్నాను నేను అలా. ఓకే. సార్ మీ సజెషన్ ఏముంటుంది మరి మన వ్యూయర్స్కి? మరి ఒకటేనండి, నా సైడ్ నుంచి ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ కావాలనుకుంటే మనము అజాలో జాయిన్ అవ్వాలి. అండ్ షార్ట్ టర్మ్ గోల్ కోసం మాత్రం మనం ఆలోచిస్తే అది ఎప్పటికైనా కూడా మనము మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాల్సిందే. ఓకే. అవును. అలా మరి అజాది మెయిన్ గోల్ ఉంది కదా, స్కిల్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇప్పుడు ఏ పర్టికులర్ టెక్నాలజీలో అయినా స్కిల్స్ నేర్చుకోండి, అది ఎంత టైం పట్టినా హార్డ్వేర్లోనే నేర్చుకోండి. అది దేనిలో కానీ ఈజీ వే ఎప్పుడు అజా చూస్ చేసుకోదు. అదే మీకు స్టార్టింగ్లో జాయిన్ కాకముందే అందరికీ అది ఎక్స్ప్లెయిన్ చేసి జాయిన్ చేయించుకుంటున్నారు కదా. సో అలానే ఇప్పుడు మన వ్యూయర్స్కి కూడా ఎవరైతే హార్డ్వేర్లో మొత్తం A to Z ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, విత్ 1000 hours ఆఫ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ప్లీజ్ జాయిన్ అజా. సో థ్యాంక్స్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ ఇన్ అజా కోడింగ్ ట్యూటర్. చూసారు కదా వ్యూవర్స్, అరుణ్ కుమార్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ అజాస్ కోడింగ్ ట్యూటర్. We will meet in another Aja's Coffee with CXO with another successful resource. Until then, see you. Bye. Signing off.